అది చల్లని సాయం సమయం. పిల్లలు హాయిగా ఆడుకుంటున్నారు. పొలం పనికి వెళ్ళినవారు ఇళ్లకు చేరుకుంటున్నారు. నెమ్మది నెమ్మదిగా చీకటి పడుతోంది. పిల్లలు పొద్దుపోవడం చూసి ఇక తమ ఆటలు కట్టిపెట్టి ఇంటికి వెళ్ళి పాలు తాగి తొందరగా పెద్దమ్మ దగ్గరకు వెళ్ళాలి, మంచి కథ చెప్పించుకోవాలి, బయలుదేరండి అంటూ ఒకరినొకరు తొందర చేస్తున్నారు. ఒక చిన్న పెంకుటిల్లు అక్కడక్కడా పగుళ్లతో చాలా పాతదిగా కనిపిస్తోంది. అప్పటికే పిల్లలందరూ ఆ ఇంటి ముందుకు చేరిపోయి పెద్దమ్మ రాక కోసం, ఆవిడ చెప్పే కథల కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు పెద్దమ్మ ఏం కథ చెప్తుందో ఏమో అని గుసగుసలాడుకుంటున్నారు. టిక్కు టిక్కు టిక్కుమని కర్ర శబ్దం వినపడింది. పిల్లలు అదుగో పెద్దమ్మ వస్తోంది అని అరిచారు. వాళ్ల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. కర్రతో పాటు శబ్దం చేసుకుంటూ పెద్దమ్మ కూడా వచ్చింది. ఎవర్రా పిల్లలు, బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? ఇదిగో, బాగా చదువుకోవాలి, బుద్ధిగా ఉండాలి, పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉండాలి, వేళకి భోజనం చేయాలి. అలాగే ఉంటారు కదూ? చాలా మంచిదర్రా, మంచి పిల్లలు అనిపించుకున్నారు. మీరు పెరిగి పెద్దయ్యాక నలుగురికి సాయం చెయ్యాలి. మనం చేసే సాయం అవసరాన్నెరిగి చేసేదిగా ఉండాలి కాని అనవసరంగా మన దగ్గర ఉంది కదా అని అవసరం ఉన్నవాళ్లకి లేని వాళ్లకి సాయం చేయకూడదు. అలా చేస్తే కోరి ముప్పు తెచ్చుకున్నవాళ్లం అవుతాం. దానికి ఉదాహరణగా విష్ణుశర్మ అనే ఒక బ్రాహ్మణుడు 3 దెయ్యాల కథ చెప్తాను, వినండి. అనగనగా విశాలపురం అని ఒక ఊరుండేది. ఆ ఊరిలో విష్ణుశర్మ అనే పేద బ్రాహ్మణుడు భిక్షమెత్తుకొని తన భార్యా పిల్లలను పోషించేవాడు. భిక్ష దొరికిన నాడు తినడం, లేని నాడు పస్తులుండడం, అది వాళ్లకు అలవాటైపోయింది. రోజులలా గడుస్తూ ఉండగా ఒకసారి
అలా అలా నడుస్తూ చాలా దూరం ముందుకు సాగాడు విష్ణు శర్మ. చీకటి పడే వేళకి ఒక అడవి ప్రాంతానికి చేరుకున్నాడు. అప్పటికే చాలా దూరం నడవడం వల్ల బాగా అలసిపోయి ఉన్నాడు. ఇంకా రాత్రిపూట ప్రయాణం చేయడం శ్రేయస్కరం కాదని ఆ రాత్రి అక్కడే ఏదన్నా చెట్టు కింద విశ్రమిద్దామని అందుకు అనువైన స్థలం కోసం వెతకనారంభించాడు. దూరంగా ఓ పాడుపడ్డ బావి, పక్కనే ఓ చెట్టు కనిపించాయి. అక్కడికి చేరుకుని స్నానం ఆచరించి తన భార్య తన కోసం కట్టి ఇచ్చిన రొట్టెల మూటను విప్పి కూర్చున్నాడు. ఉన్నదంతా నా కోసమే చేసి ఇచ్చేసింది నా భార్య. పాపం, నా భార్య పిల్లలు ఏమైనా తిన్నారో లేదో. వాళ్ళని పస్తులు పెట్టి నేను తినటం భావ్యమా? ఒకటి తిందునా, 2 తిందునా, లేక 3 తిందునా? 1, 2, 3 తిందునా? ఆ పాడుపడ్డ బావిలో ఎప్పటినుండో 3 దెయ్యాలు నివసిస్తున్నాయి. మొదటిగా ఆ బ్రాహ్మణ్ణి చూసి చాలా మహిమాన్వితుడిగా భావించి అతని కంటపడితే తమని అక్కడి నుండి ఎక్కడ వెళ్ళగొడతాడేమోనని భయపడి అతని కంటపడకుండా జాగ్రత్త పడ్డాయి. కానీ ఇలా 1 తిందునా, 2 తిందునా, 3 తిందునా అని మాటలు వినపడేప్పటికీ ఇతడు బ్రాహ్మణ రూపంలో ఉన్న బ్రహ్మరాక్షసుడేమో తమని మింగేయడానికి వచ్చాడేమో అని భయపడి ఒక్కసారిగా బావిలో నుండి పైకి వచ్చి అతడి కాళ్ళ మీద పడ్డాయి. అకస్మాత్తుగా అలా దెయ్యాలు కళ్ళ ముందు కనపడేసరికి ఒక్కసారిగా భయపడ్డాడు విష్ణు శర్మ. ఏమిటి మీరనేది? మమ్మల్ని ఏం చేయకండి, మమ్మల్ని దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టకండి. కాస్త అర్థమయ్యేట్లు చెప్పండి. మీరు మహాపండితుడో లేక మమ్మల్ని మింగేయడానికి వచ్చిన బ్రహ్మరాక్షసో మాకు అర్థం కావడం లేదు. దయచేసి మమ్మల్ని ఏమి చేయకండి. బదులుగా మాకు శాతనైన సాయం చేస్తాము. దయచేసి మమ్మల్ని వదిలేయండి మా ప్రభు. చూడండి, మీరు అనుకుంటున్నట్లుగా నేను బ్రహ్మరాక్షసుని కాదు, ఒక మామూలు బ్రాహ్మణ్ణి అంతే. కానీ చూడటానికి మీరు మహాపండితుల్లా ఉన్నారు. పండితుండే, కానీ పెళ్ళాం పిల్లల కడుపు నింపలేని పాండిత్యం ఎందుకు? విష్ణు శర్మ గురించి విన్న తర్వాత పాపం ఆ దెయ్యాలు చాలా జాలిపడ్డాయి. అతనికి ఎలాగైనా సాయపడాలి అనుకున్నాయి. బావి లోపలికి వెళ్ళి ఒక పాత్రతో బయటికి వచ్చి విష్ణు శర్మకి ఇచ్చాయి. ఈ కంచు పాత్ర నాకెందుకు? ఇంకా నన్ను బెచ్చమెత్తుకోమని ఈ పాత్ర నాకిచ్చి నన్ను హేళన చేస్తున్నారా? అది కాదయ్యా స్వామి, అది ఉట్టి కంచు పాత్ర కాదు, అక్షయ పాత్ర. దీంతో నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి. ఇంటికెళ్ళా నీ పెళ్ళాం బిడ్డలతో హాయిగా ఉండవు అని చెప్పి దానిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాయి దెయ్యాలు. వాటికి అనేక విధాలుగా ధన్యవాదాలు చెప్పి ఇంటికి తిరిగి బయలుదేరాడు విష్ణు శర్మ. అదేంటండి అప్పుడే వచ్చేశారు? ఏంటండి వెళ్ళకూడమా? ఏంటండి ఏం తీసుకొచ్చారు? అది కాదే పిచ్చిదానా, ఇది మామూలు పాత్ర కాదు, అక్షయ పాత్ర. మనం భోజనానికి కూర్చున్నప్పుడు దీనిని మన ముందు బోర్లిస్తే చాలు, పంచభక్ష్య పరమాన్నాలతో ఇది మనకు భోజనం సిద్ధం చేస్తుంది. నిజమా? అవును. వెళ్ళి కాళ్ళు కడుక్కుంటా, మనం అందరం కలిసి భోజనం చేద్దాం. దీని మహిమేమిటో నువ్వే కళ్ళారా చూద్దువు గాని. పిల్లలు, మీరు కూడా వెళ్ళి కాళ్ళు కడుకురండి.
ఈ జంతికలు నాకు. ఈ అరసలు నాకు. సరే, ఈ సున్నిండలు తీసుకుంటాను. భలే ఉన్నాయి కదూ. అవునవును, బాగున్నాయి. ఈ పాత్ర భలే విచిత్రంగా ఉంది కదూ. అవునరా, దీన్ని అక్షయ పాత్ర అంటారు. ఇది నాన్నగారికి 3 దెయ్యాలిచ్చాయంట. అమ్మో, దయ్యాలంటే నాకు భయం. అక్షయ పాత్ర మహిమతో ఇంటిల్లపాది చాలా రోజుల తర్వాత కడుపు నిండా భోజనం చేశారు. వారి కష్టాలు తీర్చిన 3 దెయ్యాలకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు కుటుంబం అంతా. ఈ రకంగా రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి. ఏమండి? ఏంటి నీలా? ఏం లేదు, అక్షయ పాత్ర పుణ్యమా అని మన కష్టాలు తీరిపోయాయి కదా. అవును. అంతకుముందు ఈ ఊరు వాళ్ళు మనల్ని ఎంతో ఆదుకున్నారు. అందుకని ఊరందరినీ పిలిచి ఒకసారి భోజనాలు పెడదామండి. నీకు ఎంత మంచి ఆలోచన వచ్చింది నీలా. నాకు తట్టనే లేదు సుమా. మనం రేపే ఊరి వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడదాం, సరేనా? భార్యాభర్తలు అనుకున్న విధంగా తెల్లవారగానే ఊరిలో ఇంటింటికి వెళ్ళి భోజనానికి అందర్నీ రమ్మని సాదరంగా ఆహ్వానించారు. అలా భోజనానికి వచ్చిన వారిలో కొందరు ఈ విధంగా మాట్లాడుకోసాగారు. పాపం విష్ణు శర్మ గారు ఇంతకాలం ఒక్క పూట కూడా తిండి దొరకనటువంటి దౌర్భాగ్య జీవితాన్ని గడిపారు. ఇప్పటికైనా ఆ దేవుడు చల్లగా చూసి వాళ్ళ కుటుంబానికి ఆకలి బాధ లేకుండా చేశాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. నిజమే, పాపం ఆయన్ని సరస్వతీదేవి చల్లగా చూసినా లక్ష్మీ కటాక్షం లేక ఇంతకాలం చాలా బాధలు పడ్డారు. కానీ ఇప్పుడు ఊరందర్నీ పిలిచి భోజనం పెట్టగలిగే స్థితి ఆయనకి కలిగిందంటే నిజంగా సంతోషించాల్సిన విషయమే. ఈ విధంగా కొందరు అనుకుంటుంటే మరికొందరిలో అసూయ చోటు చేసుకుంది. ఎందుకంటే మంచి ఎక్కడ ఉంటుందో ఆ మంచిని బహిర్గతపరచడానికి చెడు అనేది ఉండాలి కదా. భోజనానికి వచ్చిన వారిలో మరో 2 ఇలా మాట్లాడుకోసాగారు. ఒరే చేశాసనా, చెప్పరా గరుడాచలం, నిన్నటిదాకా ఈ పంతులో తిండికి లేక మన ఇళ్లంబడిబడి అడుగు తినేవాడు కదా. ఈ ఆలేందే హఠాత్తుగా ఊరందరినీ పిలిచి భోజనాలు పెడతా ఉన్నాడు. అదే కదా, అసలు ఈయనకి ఇంతమందికి భోజనాలు పెట్టే సోమత ఎట్టా వచ్చిందంట? నిజమేరా గరుడాచలం, నాకు అర్థం కాని విషయం ఒకటే సుమా. ఈ పిచ్చి పంతులకి మహిమలు లేని మంత్రాలు తెలుసు గాని డబ్బు పుట్టించే మాయ మంత్రాలు తెలియవు కదా. మరి ఇంతమందికి భోజనాలు పెట్టాడంటే కాస్త ఖర్చు అవుద్దా? ఇందులో ఏదో కిట్టుకుందిరోయ్. దాన్ని మనమే బయటికి లాగాల. ఏమంటావు? అంతే కదా. అలా అనుకుని 2 విష్ణు శర్మ ఏం చేస్తున్నది గమనించడానికి దొంగతనంగా ఇంట్లోకి వెళ్ళారు. అక్కడ వంట ఏర్పాట్లు ఏమీ కనిపించకపోయేసరికి ఆశ్చర్యపోతూ వెంటనే బయటకు వచ్చి, ఒరే గరుడాచలం, లోపల చూస్తే వంట చేసే ఏర్పాట్లేమీ కనబడటం లేదు. పైగా తాపీగా ఇసనకరతో ఇసురుకుంటా కూసున్నాడు. అందరూ భోజనాలకు వచ్చి ఏలయింది. ఈయన భోజనాలు పెడతాడా, తన్నులు తింటాడా? అవును రోయ్, బొట్టు పెట్టి భోజనానికి పిలిచి పెట్టకపోతే తనరు మరే. ఇది ఊరు వాళ్ళని అవమానించినట్టు కదా. ఈ అవమానానికి ఊళ్ళో వాళ్ళ చేతిలో పిచ్చి పంతులకి తన్నులు తప్పవు రోయ్. ఇలా అనుకుంటూ ఉండగా వచ్చిన వారిని లోపలికి ఆహ్వానించి విస్తళ్లలో అక్షయ పాత్రను బోర్లించసాగారు విష్ణుశర్మ దంపతులు. పిండి వంటలతో చక్కటి భోజనం ప్రత్యక్షం కాసాగింది. అది చూసిన గ్రామ ప్రజలు నిర్ఘాంతపోయారు. విష్ణుశర్మ జరిగిన కథని ఊరి జనానికి చెప్పడం గమనించిన శేషాచలం గరుడాచలం 2 అసూయతో రగిలిపోయారు. ఇంకేముంది, తెల్లవారేసరికే అక్షయ పాత్ర కాస్త మాయమైపోయింది. పాత్ర దొంగిలించబడిందని తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు విష్ణుశర్మ దంపతులు. అలా బాధపడుతున్న విష్ణుశర్మతో నీలాంబరి ఏమందంటే, ఏమండే, ఇలా బాధపడటం కన్నా ఆ దెయ్యాల దగ్గరికి వెళ్ళి ఇంకేదన్నా సహాయం అడగండి. మరుసటి రోజు
అరణ్య మార్గంలో దెయ్యాల దగ్గరికి బయలుదేరాడు విష్ణు శర్మ. జరిగిన విషయం దెయ్యాలకు చెప్పి బాధపడ్డాడు. అయ్యయ్యో, అట్టా జరిగిందా? అంత మోసగాళ్ళ మీ గ్యామత్తులో? మీరేం బాధపడకండి, మాకు చేతనైనంత వరకు మేము సాయం చేస్తాం. ఓ తప్పకుండా. అలా గొర్రె ప్రత్యక్షం అవ్వగానే, అయ్యో, నేనొక సద్బ్రాహ్మణుణ్ణి. ఈ గొర్రెని నేనేం చేసుకోను? ఇప్పటికే నా భార్య పిల్లల్ని పోషించలేని స్థితిలో ఉన్నాను. నేను దీన్నెలా మేపగలను? నాకు ఈ గొర్రె వద్దు. బాధపడకండి, ఈ గొర్రె మహత్యం గలదే. ఈ గొర్రె విసర్జించే మలం బంగారంగా వస్తుంది. ఎనలేని ఐశ్వర్యాన్ని మీకు ఇస్తుంది. దీనితో మీరు, మీ భార్య, పిల్లలు ఆనందంగా బతకొచ్చు. ఆ? ఆ రోజు నుండి ఆ ఊరిలో విష్ణు శర్మ ధనికుడైపోయాడు. పాడుబడిన తన ఇల్లు కాస్త పెద్ద భవంతిగా మారిపోయింది. దెయ్యాల పుణ్యమా అని సకల ఐశ్వర్యాలతో ఆనందంగా గడపసాగారు ఆ దంపతులు. అది గమనించిన ఆ ఊరి జనం కారణం తెలియక తెగమగ పడ్డారు. అసూయ పెంచుకున్న వ్యక్తులు కొందరు విష్ణుశర్మ ఇంటిపై నిఘా ఉంచారు. ఒకరోజు బంగారం విసర్జించే గొర్రెను ఇంటి బయట కట్టేశాడు విష్ణుశర్మ. అది విసర్జించిన మలం బంగారంగా ఉండడం గమనించారు ఆ అసూయాపరులు. ఇంకేముంది, తెల్లవారేసరికే గొర్రె కూడా మాయమైపోయింది. విషయం తెలిసిన విష్ణుశర్మ బోరున విలపించాడు. అలా బాధపడుతున్న విష్ణుశర్మతో నీలాంబరి ఏమందంటే, ఏమండి, ఇలా బాధపడటం కన్నా ఆ దెయ్యాల దగ్గరికి వెళ్ళి ఇంకేదన్నా సహాయం అడగండి. అరణ్య మార్గంలో దెయ్యాల దగ్గరికి బయలుదేరాడు విష్ణుశర్మ. జరిగిన విషయం దెయ్యాలకు చెప్పి బాధపడ్డాడు. అప్పుడు, అయ్యో, నువ్వింత అమాయకుడివేందయ్యా? అపురూపమైన వస్తువుల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. ఏముంది, నీకున్న మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మీ ఊరి ప్రజలు నిన్ను మోసం చేస్తున్నారు. వాళ్ళ కళ్ళ ముందు భిక్షాటన చేసి బతికిన ఇతన్ని ఒక్కసారి ధనవంతుడుగా చూసేసరికి అసూయాద్వేషాలు పెంచుకున్నారు. అందుకే మేమిచ్చిన 2 వస్తువుల్ని దొంగిలించారు. చూడవయ్యా, మా దగ్గరున్న 3 వస్తువుల్లో ఇప్పటికే నీకు 2 ఇచ్చాం. ఆ? హ, ఇక మా దగ్గర ఉందో ఒక్కటే. ఒక పని చేద్దాం, ఇటరా, నీ చెవి ఇట్టబడి. అలా విష్ణుశర్మకి చెవులో ఒక ఉపాయం చెప్పి చివరిగా ఒక తాడు కర్ర ఇచ్చాయి ఆ దెయ్యాలు. ఇంటికి తిరిగి వచ్చిన విష్ణుశర్మ నీలాంబరికి దెయ్యాలు ఇచ్చిన వస్తువుల్ని చూపించి ఊరి జనానికి గుణపాఠం చెప్పాలంటే మళ్లీ వారిని భోజనానికి ఆహ్వానించాలని చెప్పాడు. విషయం తెలుసుకొని ఈసారి ఏమింత చూపబోతున్నాడో అన్న ఆతృతతో ఊరి జనం విష్ణుశర్మ ఇంటికి చేరుకున్నారు. పథకం ప్రకారం అందర్నీ భోజనానికి ఆహ్వానించారు విష్ణుశర్మ నీలాంబరి దంపతులు. ఊరి జనం ఇంట్లోకి రాగానే, తాడు కట్టు, కర్ర కొట్టు. తాడు కట్టేయి, కర్ర కొట్టేయి అని విష్ణుశర్మ అన్న వెంటనే తాడు మొత్తం జనాన్ని కట్టేయగా కర్ర అందర్నీ కొట్టడం ప్రారంభించింది. ఇందులో వింత ఏమిటంటే, తాడు మొత్తం ఊరి జనాన్ని కట్టేసినా కర్ర మాత్రం అసూయాపరులను మాత్రమే కొట్టసాగింది. దెబ్బలకు తాళలేక అసూయాపరులు హాహాకారాలు చేశారు. యో, ఏంది ఆ తాడు ఇటుకట్టేసి? అయ్యయ్యయ్యయ్యయ్యో! శ్రీరామచంద్ర దేవుడా! అమ్మా, అమ్మా, అయ్యో! 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 ఇదేంట్రా? అయ్యో! అయ్యో! ఇదేంట్రా? అయ్యో! ఇంతలో
నిజం చెప్పండి. నా అక్షయ పాత్రని ఎవరు దొంగిలించారో చెప్పండి. మీలో దొంగ ఎవరో తేలే వరకు ఈ కర్ర తన పని తాను చేస్తూనే ఉంటుంది. చెప్పండి. అతని మాటలు విన్న జనం నివ్వెరపోయారు. దెబ్బలు తిన్న ఆ ఇద్దరు అసూయాపరులు బయటకు వచ్చారు. మహాప్రభు క్షమించండి, క్షమించి వదిలిపెట్టండి. వాటిని దొంగిలించింది మేమే. క్షమించండి, క్షమించండి. అలా కాళ్ళ మీద పడ్డ వాళ్ళని క్షమించిన విష్ణుశర్మ దంపతులు అప్పటి నుండి అక్షయ పాత్ర, గొర్రె, కర్ర తాడులతో నిర్భయంగా నిక్షేపంగా హాయిగా పిల్లలతో కాలం గడపసాగారు. పిల్లలు, కథ విన్నారుగా? ఇందులో నీతేంటో అర్థమైందా? చెబుతాను వినండి. మనం చేసే సాయం గాని దానం గాని అవసరాన్ని ఎరిగి పాత్రతని గుర్తించి చేసేవిగా ఉండాలి కాని అనవసర సాయం, అపాత్ర దానం చేయకూడదు. పిల్లలు, అర్థమైందా?